ఉదయాన్నే దైవనామోచ్చరణ, ధ్యానం, ప్రార్థన జయకర జీవితానికి, జయకర దినానికి సంకేతం. ఉషోదయం నేటి దినవాక్యము మార్కు 1:21 నుండి 28 వరకు చదవండి. యేసు ప్రభు అపోస్తులతో కపెర్నహూము వెళ్ళి అక్కడి ప్రార్థన మందిరంలో ప్రజలకు బోధించాడు. యేసు ప్రభు బోధ ప్రజలను ఆకర్షించింది, వారి హృదయాలలోకి చొచ్చుకొని పోయింది. కారణం, ఆయన అధికారపూర్వకంగా బోధించారు. అప్పటి వరకు యూదా మతాచార్యుల బోధలను ఆ ప్రజలు విన్నారు, కానీ వారికి అంతగా రుచించేది కావు. కారణం, యూదా మతాచార్యులు తమ ప్రసంగాలలో ఎక్కువగా ఎలియాజరు ఇతర మతాచార్యుల వాక్యాలను ఊటంకిస్తూ బోధించేవారే కానీ దేవునితో తమ స్వంత అనుభవాల గురించి చెప్పేవారు కాదు. అందువల్ల వారి బోధనలు అంతగా ఆకర్షించేవి కావు. మన మాటలు, బోధలు, నడవడిక స్వచ్ఛంగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి కాకూడదు. దైవానుభూతిని ఇతరులతో పంచుకున్నప్పుడు అందరూ ఆలకిస్తారు. మన విశ్వాసం గురించి ధైర్యంగా ప్రకటించడం మనందరి కర్తవ్యం. ప్రకటన కేవలం మాటలకు, నీతి వాక్యాలకు, వేషధారణకు, ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాకూడదు. మన విశ్వాసానికి మన జీవితమే సాక్ష్యం పలకాలి. మన నడవడిక సుమాతృక ఇతరులను మన వెంట క్రీస్తు చెంతకు నడిపించాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులంగా ఇతరులకు సాక్ష్యంగా నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమునకు వెళ్ళి నా సువార్తను బోధించండి అని మీ శిష్యులకు బోధించిన మా మంచి బోధకుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మీరు అపోస్తులతో కపెర్నహూము వెళ్ళి అక్కడి ప్రార్థనా మందిరంలో ప్రజలకు బోధించారు. అక్కడి ప్రజలను మీ వాక్యం ఎంతో ఆకర్షించింది. నేటి ప్రస్తుత సమాజంలో మీ వాక్యం ఆలకించుటకు సమయం లేని విచిత్ర పరిస్థితి మనుషులను వేధిస్తుంది. బిజీగా మనిషి హైటెక్ సంస్కృతిలో జీవిస్తున్నాడు. అటువంటి మా అందరికీ మీ మాటల్లోని మాధుర్యంతో మా జీవితాలను మీ మార్గంలో పయనించుటకు, మా హృదయాలను మీ వైపుకు మరల్చుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 1 కొరింథీ 11:1. ఈ వాక్యము ఈ రోజంతయు మన హృదయంలో ఫలించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మంచి సమయం